హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్పీ మీడియా. సో నేను ఇప్పుడే మన అన్నపూర్ణ స్టూడియో బిగ్ బాస్ హౌస్కి అయితే వచ్చేసానండి. ఈ వారం మన బిగ్ బాస్ హౌస్లో మన బేబక్ అయితే ఎలిమినేట్ చేసేసారు బిగ్ బాస్ టీము. ఇదైతే అన్ఫేర్ ఎలిమినేషన్ అని చెప్పాలి. మరి కొద్ది క్షణాల్లో మనకి బయట ఇన్నోవా కార్లో వస్తుంది. సో ట్రై చేద్దాం, మనకు ఏమైనా ఇంటర్వ్యూ ఏమైనా ఛాన్స్ ఉందా. ఇక్కడ నుంచి డైరెక్ట్గా బేగంపేట అయితే తీసుకెళ్తారు. ఇదైతే టోటల్ ఒక అన్ఫేర్ ఎలిమినేషన్ అని చెప్పాలి. ఎందుకంటే బేబక్ వచ్చి 4 డేసే అయ్యింది, అందరికీ ఫుడ్ వండి పెట్టింది. దాని బదులు పృథ్వీరాజు కేరళ పర్సనే కదా, మన తెలుగు వాళ్ళని పెట్టి కేరళ వాళ్ళని పంపించేయచ్చు అని నాకైతే అనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇది అసలు అన్ఫేరా ఫేర్ అనేది నాకు మీరు కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. సో వస్తుంది చూసారా, ఈ ఇన్నోవా కార్లోనే బేబక్ ఉన్నారని మనకైతే ఇన్ఫర్మేషన్ అండి. ఇక్కడ నుంచి డైరెక్ట్ బేగంపేట తీసుకెళ్తారు హోటల్స్కి. మనకి నాగార్జున గారు రేపు ఈవినింగ్ అఫీషియల్గా అయితే అనౌన్స్ చేస్తారు బేబక్ ఎలిమినేట్ అయిందనేసి. సో ఈ ఎలిమినేషన్ ఫేరా అన్ఫేర్ అనేది నాకు మీరు కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. అలాగే మిగతా కంటెస్టెంట్లు ఎలా ఆడుతున్నారు, మన నాగమణికంఠ ఎలా ఆడుతున్నాడు, నా ఫేవరెట్ కంటెస్టెంట్ నాగమణికంఠ అని అనిపిస్తున్నాను. జెన్యూన్గా ఆడుతున్నాడు అనిపించింది. విగ్గు తీసేసి కొంచెం మెచ్యూరిటీ ప్రాబ్లమే కానీ గేమ్ పరంగా అయితే చాలా బాగా ఆడుతున్నాడు. మన ఆర్జీవి శిష్యురాలు షోని ఆకులు ఎలా ఆడుతుంది, నిఖిల్ ఎలా ఆడుతున్నాడు, విష్ణుప్రియ ఎలా ఆడుతున్నాడు, మన ప్రేరణ ఎలా ఆడుతుంది, నైనిక ఎలా ఆడుతుందో నాకు మీరు కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెసేజ్ చేయండి.